రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తుందని, వారికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తే మరింత మెరుగైన సేవలు అందిస్తారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని కొంతమంది ప్రముఖులు సిఎస్ఆర్ నిధుల నుంచి పోలీస్ శాఖకు అందించిన 6 వాహనాలను మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఏలూరు పోలీస్ గ్రౌండ్ లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారని అన్నారు. అలాగే గంజాయి నిర్మూలనకు, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థ సిబ్బంది నేర స్థలాలకు త్వరితగతిన చేరుకోవడానికి ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల వాహనాలు కొనుగోలు చేయటకు విధి విధానాలు రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. మరి ఇన్ని వెహికల్స్ వారి మిత్రులందరూ కూడా కలిసి ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, మరి ఏలూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారు, డిఐజీ గారి నేతృత్వంలో, అదేవిధంగా కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పగలను. ఎందుకంటే స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు. నూజివీడులో ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే వాళ్ళు కెమెరాస్ లేకపోతే వాళ్ళకున్న రికార్డ్స్ ఏదైనా కానీ వాళ్ళు దొంగని ఐడెంటిఫై చేయగలిగారు. వెంటనే వెళ్ళి ఆ దొంగ ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు కాపలా కాశారు. వాడు వచ్చి ఏమన్నాడు తెలుసా, ఏంటి సార్ నాకంటే ముందు మీరే మా ఇంటికి వచ్చేసారు అని చెప్పేసి చెప్తే, అంటే పోలీస్ ఎంత ఫాస్ట్గా. సో వారికి మనం కనుక ఫెసిలిటీస్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే మన పోలీస్ వండర్స్ చేయగలదని చెప్పేసి భావిస్తాను. అంతేకాకుండా లక్నోలో మా దగ్గర నూజివీడులో దొంగతనం చేసి లక్నోలో వెళ్తే అక్కడికి వెళ్ళేది పెద్ద మాఫియా అంట. వాళ్ళు చెప్తుంటే హిందీ సినిమా చూసినట్టు అనిపించింది నాకు. అక్కడి నుంచి కూడా వాళ్ళు పట్టుకొచ్చి రికవరీ చేశారు. పోలీస్ డూయింగ్ ఇస్ ఎక్సలెంట్ జాబ్. వీటితో ఇప్పుడు ఏదైతే ధర్మరాజు గారి మోటివేషన్తో చేశారో తప్పకుండా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్పీ గారితో మాట్లాడి ఏమి చేయాలో చేస్తానికి నా వద్ద నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ధర్మరాజు గారిని ప్రత్యేక అభినందిస్తూ సెలవు తీసుకున్నాను.